ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గాయాల బెడద వెంటాడుతుంది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జోస్ హెజల్వుడ్, శ్రీలంక పేసర్ నువాన్ తుషారాలు ఇంకా జట్టులో చేరలేదు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న నువాన్ 1-2 రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఒకవేళ అందులో అతడు పాస్ అయితే లంక క్రికెట్ బోర్డ్ ఎన్ఓసి జారీ చేయనుంది. అతడు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తుంది. అయితే మోకాల గాయంతో బాధపడుతున్న హెజల్వుడ్ మాత్రం కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు హెజల్వుడ్ అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బాబర్ట్ ధృవీకరించారు. జోష్ హెజల్వుడ్ గాయాల కారణంగా ఇటీవల పోటీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. అతడు ప్రస్తుతం మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అతడి ఫిట్నెస్ పై వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే భారత్ కు వచ్చేందుకు అనుమతి లభిస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియాతో మేము నిరంతరం టచ్ లో ఉన్నాము. అయితే మా జట్టులో అభినందన్, రషిక్దార్ వంటి అద్భుతమైన డొమెస్టిక్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ వంటి అనుభవం ఉన్న బౌలర్లు కూడా ఉన్నారని బాబర్ట్ పేర్కొన్నాడు.